అంటే బీసీ నినాదాన్ని చాలా పార్టీలు ఎత్తుకున్నాయి. గతంలో మనం మాట్లాడుకున్నట్టుగా ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ ఆ బీసీ నినాదంతోనే బీసీలకు అవకాశాలు కల్పిస్తూనే సుదీర్ఘకాలం పాటు రాజకీయాలు కొనసాగించింది. ఇప్పటికీ కూడా బీసీలు తెలుగుదేశం వైపు నిలబడ్డారు. సో ఏంటి అంటే బీసీ నినాదం ఎత్తుకోవటం ద్వారా అదొక రాజకీయ అస్త్రంగా మారబోతుందా, నిజంగా రాజ్యాధికారం కల్పించే దిశగా అడుగులు వేయబోతున్నారా? ముందుగా ప్యానెల్లో ఉన్నటువంటి పెద్దలు రాజయ్య యాదవ్ మాజీ ఎమ్మెల్యే గారికి, నర విజయన్న గారికి, అందరికి, అదే విధంగా మీ టీవీ ప్రేక్షకులకు మీ అందరికి కూడా సాయంకాల శుభాకాంక్షలు అండి, నమస్కారాలు. ముఖ్యంగా సార్, ఈ భారతదేశ చరిత్రలో గాని ఈ తెలంగాణ చరిత్రలో గాని మనం ఎన్నడూ చూసినా ఎప్పుడు చూసినా గాని బీసీలను వారి యొక్క ఓట్లను దంచుకొని మరి సీట్లు తీసుకున్నటువంటి చరిత్రనే ఉన్నది తప్ప ఈ రోజు వరకు కూడా ఏ యొక్క ప్రధాన పార్టీలు అని చెప్పే అటువంటి ప్రధాన పార్టీలు కూడా ఈ రోజు బీసీలకు సముచిత స్థానం కల్పించలేకపోతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అయినా, బిఆర్ఎస్ పార్టీ అయినా, బీజేపీ పార్టీ అయినా, ఏ ఒక్క పార్టీ చూసినా గానీ బీసీల ఎజెండా ఎత్తుకోవడం వరకే తప్ప వారికి నిజమైన న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తలేదు. చట్టసభలలో మరి చట్టాలు చేసే క్రమం దగ్గర మరి ఎందుకు వీళ్ళు చేయలేకపోతున్నారు అనేది ఇది ఒక పెద్ద మిలియన్ క్వశ్చన్ల ప్రశ్న అండి. దాంతో పాటు ఈ రోజు మొన్న జరిగినటువంటి సామాజిక తెలంగాణ న్యాయ సంకల్ప సభ అనే ఒక కాన్సెప్ట్, ఒక విధానం తీసుకొని కవితమ్మ గారు పెట్టినటువంటి సభకు చాలా మంది అనేక కులాల నుండి, అనేక వర్గాల నుండి ఆ రోజు జనాలు రావడం జరిగింది. అక్కడ ఉన్నటువంటి వ్యవస్థ కావచ్చు, ఇంకా మనం అన్ని విధాలుగా పరిశీలించి కనుక చూస్తే ఇప్పుడు ప్రధాన పార్టీలు ఏ ఒక్క పార్టీ కూడా సామాజిక తెలంగాణ అనే నినాదాన్ని ఎత్తుకోలేకపోతున్నాయి. ఈ రోజు కవితమ్మను గనక చూసి ప్రధాన పార్టీలు అని చెప్పుకునేటువంటి పార్టీలకు కొంతమైనా కర్రగాల్చి వార్త పెట్టే సందర్భం వస్తుందనే ఉద్దేశంగా ఈ రోజు మీరు ఎత్తుకున్న సామాజిక తెలంగాణతో మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా మిమ్మల్ని అనుసరించబోతున్నాయా? అంటే ఆయా పార్టీల్లో ఆ నేతలకు అవకాశాలు కల్పించబోతున్నాయా? తప్పకుండా 100కు 200% జరుగుతుంది. ఎందుకంటే ఇప్పటి వరకు జరగలేదంటారా? ఇప్పటి వరకు ఆ రాజకీయ పార్టీలు వాళ్ళకి అవకాశాలు ఇవ్వలేదంటారా? అస్సలుగా జరగలేదండి. జరిగితే ఎక్కడో ఒకసారి చూపెట్టండి. ఎందుకంటే కొలమల యాదవ్ గారే కనిపిస్తున్నారుగా మనకు. అధికారం వస్తే నేనే ముఖ్యమంత్రి అయితా అని చెప్తున్నప్పుడు పట్ల చిత్తశుద్ధి ఎట్లా అనుకోవాలి అన్న? ఒక మాట, ఇప్పటి వరకు కూడా మా అధినేత్రి కవితమ్మ గారు ఈ తెలంగాణ రక్షణ సేన పార్టీలో వేసినటువంటి కమిటీలను చూడండి. ఈ కమిటీలు కాదు సార్, ఈ కమిటీలు కాదు, ఈ కమిటీలు కాదు, వినండి 2% కంటే బీసీలకు అవకాశాలు కల్పించింది అన్న. ఒక మాట అన్న విజయ్ అన్న, మీరు కొంచెం ఓకే పట్టండి. ఈ రోజు మన రాజయ్య యాదవ్ అన్న ఎమ్మెల్యే గారు, మాజీ ఎమ్మెల్యే గారు ఒక మాట అన్నారు. ఆమె పార్టీ పెట్టగానే బీసీల పక్షం మాట్లాడుతున్నారు అని అన్నారు. కానీ తప్పన్న, అస్సలకే కాదు. కవితమ్మ ఎప్పుడైతే 2006, 2007లో ఆ తెలంగాణ జాగృతి పెట్టిందో ఆ రోజు నుండే బీసీల కోసం, ఎస్సీల కోసం ఆమె చేసినటువంటి ఫైట్ విధానం మనం చూడవచ్చు. ఎందుకంటే అన్న, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోనే 2010లో మరి అసెంబ్లీలో అంబేద్కర్ విగ్రహాన్ని పెట్టించినటువంటి ఘనతగా ఈ రోజు కవితమ్మది. అదే విధంగా అదే అసెంబ్లీలో మరి మహాత్మా జ్యోతిరావు పూలే గురించి మరి ఫైట్ చేస్తా ఉంటే ఈ రోజు